జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా పేరు సంపాదించుకున్న ఎంతో మంది నేడు సిల్వర్ స్క్రీన్ పైన తమ టాలెంట్ చూపిస్తూ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. జబర్దస్త్ టీమ్ లీడర్ లో ఒకరైన కిరాక్ ఆర్పి ఒకప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్ గా ఓ వెలిగాడు. కొన్ని కారణాల వల్ల ఆయన జబర్దస్త్ ను మానేసిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్ చాలా బాగానే వర్కౌట్ అయింది. ఇప్పటికే హైదరాబాద్ లో 2 బ్రాంచీలు ఉన్నాయి. రీసెంట్ గా తిరుపతిలో ఒక బ్రాంచ్ ప్రారంభించాడు. మంత్రి రోజా, హీరోయిన్ మెహరీన్ ఓపెనింగ్ కి హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ మానడానికి అసలు కారణం ఏంటో ఆర్పి రివీల్ చేశాడు. జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు వల్లే మానేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పి జబర్దస్త్ లో ఫుడ్ పేమెంట్స్ తో పాటు నాగబాబు కూడా నేను జబర్దస్త్ మానేయడానికి కారణం. ఆయన జబర్దస్త్ వదిలేశాక నేను అక్కడ ఉండలేకపోయాను. నాగబాబు గారు నవ్వితే జనాలు నవ్వుతారు. జనాలు ఎక్కడ నవ్వుతారో తెలిసిన నాగబాబు గారు నవ్వుతారు. అలా మేము స్కిట్ కొడతాం. అలాగే నాగబాబు గారు బాగా ప్రోత్సహిస్తారు. స్కిట్ బాగుంటే మెచ్చుకుంటారు. ఏదో ఆషామాషిగా చేస్తే అస్సలు ఊరుకోరు. ఒక్కోసారి భయపడతారు. కొట్టే వరకు కూడా వెళ్తారు. స్కిట్ సరిగా చేయకపోతే ప్రాబ్లం ఏంటని అడుగుతారు. అలాగే స్కిట్ లో మితిమీరిన డబుల్ మీనింగ్ జోక్స్ ఉంటే కంట్రోల్ చేస్తారు. తమకు ఎన్నో విలువైన సూచనలు ఇస్తారు. అంతగా సపోర్ట్ చేసిన నాగబాబు గారు జబర్దస్త్ మానేశాక నాకు కూడా షో వదిలేయాలి అనిపించింది అంటూ కిరాక్ ఆర్పి చెప్పుకొచ్చాడు. ఇకపోతే నెల్లూరు యాసలో తనదైన బాడీ లాంగ్వేజ్ తో కడుపుబ్బ నవ్వించేవాడు కిరాక్ ఆర్పి. కంటెస్టెంట్ గా వచ్చి టీమ్ లీడర్ గా ఎదిగాడు. నాగబాబుతో పాటు జబర్దస్త్ మానేశాడు. ఆ సమయంలో మల్లెమలపై తీవ్ర విమర్శలే చేశాడు. ఆ తర్వాత స్టార్ మాలో నాగబాబు జడ్జిగా వ్యవహరించిన ఓ కామెడీ షోలో పాల్గొన్నాడు. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.